రంగారెడ్డి కోర్ట్ బార్ న్యాయవాది ఈశ్రైల్ ఎర్రబాబు హత్య చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ మంగళవారం న్యాయవాదులు తన విధులు పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ఫెడరేషన్ ఉపాధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఎర్రబాబు హత్యకు బాధ్యులైన వారిపై కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో వృత్తి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీలో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి న్యాయవాదులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బార్ సెషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నిరసనగా ఈరోజు కోర్టులో బహిష్కరించడం జరిగింది. అయితే మనకు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు మనకు అందుబాటులో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, అసలు ఏంటి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాది మీద అనేక దాడులు జరుగుతున్నాయి. నిన్నటికైనా రంగారెడ్డి బార్ సీనియర్ న్యాయవాది ఇజ్రాయల్ ఎర్రబాబు మీద యువతికి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ హత్యను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఖండిస్తూ వల్ల తమ యొక్క విధులను బహిష్కరించి వాళ్ళ కోర్టులకు విధులకు దూరంగా ఉండడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంగా అనేక రకాల దాడులు జరుగుతుంది. పోలీసులు కావచ్చు, సామాన్య రౌడీ మాఫియాలు కావచ్చు, న్యాయవాదులకు దాడులు చేసి బౌద్ధులు జరిగి హత్య చేసే పరిస్థితి వల్ల సమాజంలో ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ప్రత్యేకంగా తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేసాం. ఇప్పటికే స్పందించాలని చెప్పేసి మేము కోరుతాం. సార్, అలాగే గత 10 సంవత్సరాల్లో కూడా గతంలో కూడా వేరే జిల్లాలో కూడా న్యాయవాదులపై దాడులు జరిగాయి. దానిపైన భారత పెద్ద ఎత్తున కూడా ఖండించడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కోరుతున్నారు. అదే మనం మొన్నటికొండ హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ కావచ్చు, నిన్న గతంలో నిజామాబాద్ నగరంలో రౌడీ ముఖాలు ఒక న్యాయవాది మీద దాడి చేసి అనేక రకాల ఇబ్బంది గురి చేయమని ఇప్పటికి కూడా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మనల్ని అరెస్ట్ చేయకుండా తాతాత్మ్యం ఏదైతే జరుగుతుందో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, న్యాయవాదుల పట్ల గౌరవం ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్రం ఏదైతే రాజ్యాంగపరంగా ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే న్యాయవాదుల పట్ల రాజ్యాంగాన్ని రక్షించేది, న్యాయ వ్యవస్థను రక్షించే బాధ్యత వృత్తిపరంగా న్యాయవాదులు నిర్వహిస్తుంది కనుక వీరికి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోవాలా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాము. జిల్లాలో ఎక్కడెక్కడ మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్, బోధన్ వీటికి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, బోధన్ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, మరి అన్ని ప్లేసుల్లో ఇవాళ ముక్త కంఠతో ఏదైతే న్యాయవాద దాడిని ఖండిస్తూ మేము విధులను బహిష్కరించాం. ఇదే కార్యాచరణ మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించే రాబోయే రోజుల్లో మరింత ఒత్తిడి చేసి ప్రభుత్వం ఒత్తిడి చేసి మెడలోంచి అని చెప్పేసి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని మేము తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మరం మాఫియా కావచ్చు, అలాగే ల్యాండెడ్ ఇటీవల కాలంలో దానిపై అడ్వకేట్స్ ప్రశ్నించడంతో వారిపై కక్ష కట్టడం, దీనిపై మీరు ఏం అదే చెప్తున్నారు. ముఖ్యంగా న్యాయాన్ని రక్షించడం కోసం పనిచేస్తున్న వ్యవస్థలో రౌడీలు, మాఫియాలు అనేటువంటి నిర్వహిస్తున్న ఇవాళ ప్రభుత్వం వారి పట్ల ఉదాసీన వైఖరి వహించడమే మేము కారణంగా భావిస్తున్నాం. ఇవాళ న్యాయవాదులకే రక్షణ కరువైతే మరి ఎవరికి రక్షణ కల్పిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉందని మేము తెలియజేస్తున్నాం. కనుక ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలా, మరి యొక్క న్యాయవాదుల పట్ల రక్షణ కల్పించి ప్రత్యేక చట్టం తీసుకొని అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తమ కార్యాచరణ మరింత కోరుతున్నాం. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓటు స్టూడియో నిజామాబాద్ నుంచి బసవరాజుతో కెమెరామ్యాన్ అన్న కొద్దిగా ప్లీజ్.